హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసిన పనులైతే వ్లాగ్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను, రండి. మరి మార్నింగ్ అయితే నేను టిఫిన్ బదులుగా నైట్ మిగిలిన రైస్తో అయితే పులిహార చేశానండి, నిమ్మకాయ పులిహార. ఇదైతే మా వారికి మా అబ్బాయికి అయితే సరిపోయింది. రైస్ వాళ్ళకి ఉదయం 8 మా అబ్బాయి కాలేజీకి వెళ్తాడనమాట, మా ఆయన తీసుకెళ్తారు. వీళ్ళిద్దరికైతే నేను పులిహార చేసి పెట్టాను. పులిహార అయిన వెంటనే అయితే వంటలోకి వచ్చేసానండి. ఇక నాకు హాలిడేస్ వచ్చినా సరే మళ్ళీ రొటీన్ అయిపోయిందనమాట. ఎంసెట్ అయితే కోచింగ్ తీసుకుంటున్నాడు మా అబ్బాయి కాలేజీలోనే. ఇక మళ్ళీ మా అబ్బాయి క్యారేజీ ఇవన్నీ పెట్టాలి. అందుకే గబగబా మళ్ళీ మార్నింగ్ వంట టిఫిన్ అన్నీ రెడీ అవుతున్నాయి అనమాట. వంట విషయానికి వస్తే పెసరపప్పులో చుక్కకూర వేసి వండాను, చాలా బాగుందండి. దీని కాంబినేషన్గా అయితే బెండకాయ క్రిస్పీ ఫ్రై అయితే చేశానమాట. వంట అయిపోయిన తర్వాత ఇక నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక పులిహార అయితే లేదని ఇలాగా ఈ రవ్వ అండి, దీన్ని జావా రవ్వ అంటారు, అంటే ఎర్ర గోధుమ రవ్వ. మనకు ఇంగ్లీష్ రాదులేండి ఎందుకు వచ్చింది, కానీ ఎర్ర గోధుమ రవ్వ ఒక 1/2 కేజీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. అప్పుడప్పుడు నేను ఇది వండుకొని తింటూ ఉంటాను. మా ఇంట్లో ఎవ్వరూ తినరు అనమాట. ఎవరు తినని టైంలో, ఏమీ లేని టైంలో అయితే నా ఒక్కదాని కోసం ఇలా చేసుకుంటూ ఉంటాను. దీన్నే లైట్గా ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకొని ఉప్మాలా చేసుకున్నానండి. లైట్గా తాలింపులు అన్నీ కూడా తక్కువ వేసుకున్నాను. ఒక్కదాని కోసం కరెక్ట్గా 1 కప్ అయితే వచ్చింది. ఇది ఇక నా బ్రేక్ఫాస్ట్ అయితే వంట అయ్యి క్యారేజీ పెట్టేసిన తర్వాత నేను ఇది లాగిచ్చేసాను అనమాట. ఇక నైట్ అయితే ఇంటి దగ్గర ఒక మ్యారేజ్ తగిలిందండి. ఆ మ్యారేజ్ కోసం నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉందో చెప్పండి. నాకు ఎక్కువ సింపుల్గా ఉండటమే ఇష్టం అనమాట. ఇదైతే ప్లెయిన్ శారీ. ఈ ప్లెయిన్ శారీకి టెజల్స్ అయితే నేనే రెడీ చేసుకున్నానండి. నేను ఇప్పుడు ఈ టెజల్స్ చూపిస్తా కదా, ఈ టెజల్స్ కలర్లోనే బ్లౌజ్ దీనికోసమే కుట్టాను. కానీ ఈ వర్క్ బ్లౌజ్ అయితే సెట్ అయింది అనిపించి వర్క్ బ్లౌజ్ వేసుకున్నాను. ఈ బ్లౌజ్ వర్క్ కూడా నేనే చేసుకున్నానండి. ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్ళాము. అనుకోకుండా అయితే కుమారి ఆంటీ ఫేమస్ అయింది కదా, మీది మొత్తం 1000 అయింది, 2 లెవర్లు ఎక్స్ట్రా ఆ ఆంటీ కనిపించింది. మాకు తీసుకున్నాము. చిన్న చిన్న పదాలకైనా చాలామంది ఫేమస్ అవుతున్నారండి. కష్టపడే వాళ్ళు మాత్రం వెనకే ఉంటున్నాము. ఇదైతే జలసీ కాదు, కానీ నేను నార్మల్గా చెప్తున్నాను కదా. ఆవిడ వాడిన చిన్న పదం వల్ల చాలా ఫేమస్ అయింది. అయినా నో ప్రాబ్లం. మమ్మల్ని కూడా కొద్దిగా పట్టించుకోండి, మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి యూట్యూబ్ ఛానల్లో. ఇంట్లో ఉండి